బ్రేకింగ్ న్యూస్ జగన్ నర్సీపట్నం పర్యటన వేళ టీడీపీ వైసీపీ మధ్య ట్విట్టర్లో వార్ మొదలైంది. నర్సీపట్నంలో వెలసిన హోర్డింగ్ ఫోటోను పోస్ట్ చేసిన టీడీపీ జగన్ పర్యటనకు దళితుల నిరసన శాఖ అంటూ ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ గా టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. డాక్టర్ సుధాకర్ చనిపోయి 4 ఏళ్లు అవుతున్నా ఆయన మరణాన్ని చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ వైసీపీ మండిపడింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి నేతలు పడరాని పాటలు పడుతున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇటీవల జగన్ నర్సీ పర్యటన ఉండబోతున్నటువంటి వేళ ఇటు టీడీపీకి వైసీపీకి మధ్య ఒక వార్ మొదలైందని చెప్పొచ్చు. సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూ ఉన్నాము. ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. నర్సీపట్నంలో వెలిసినటువంటి హోర్డింగ్ ఫోటోకు సంబంధించి పోస్ట్ చేసినటువంటి టీడీపీ దానికి కౌంటర్గా ట్వీట్ చేస్తూ ఉంది. జగన్ పర్యటనకు దళితుల నిరసన సెగ తగిలింది అని చెప్పి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అండ్ దీనికి కౌంటర్గా ఇటు టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వైసీపీ కూడా ఒకవైపు ట్వీట్ చేసింది. ఇటు డాక్టర్ సుధాకర్ చనిపోయి ఇటు 4 ఏళ్లు అవుతున్నా కూడా ఆయన మరణాన్ని చంద్రబాబు రాజకీయాల కోసమే వాడుతున్నారు అంటూ వైసీపీ మండిపడుతుంది. అయితే మొత్తానికి జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి నేతలు ఇటు పడరాని పాటలు పడుతున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తూ ఉన్నాము ట్విట్టర్ వేదికగా డైలాగ్ వార్ కొనసాగుతుంది, హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది పర్యటనకు సంబంధించి? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నాడు. ఈ సందర్శనకు ముందుగా పోలీసులు అనుమతి లేదంటే ఆ తర్వాత పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడం, కొద్దిసేపు క్రితం ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అనకాపల్లి నుంచి నర్సీపట్నం బయలుదేరుతున్నారు. ఇక మరొక వైపు ఏదైతే జగన్ పర్యటనకు సంబంధించి కూడా నిన్న దళిత సంఘాలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాస్క్ ఇవ్వలేని వ్యక్తులు మెడికల్ గాల గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అలాగే కాదు, డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు రావాలని చెప్పి కూడా వారు ఆందోళన చేశారు. అలాగే జగన్ పర్యటనని అడ్డుకొని తీరుతామని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ఈ అంశాన్ని బేరు చేసుకుని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు తన అధికార ఎక్స్ ఖాతా వేదికగా కూడా మాస్కులు ఇవ్వలేని వ్యక్తులు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా, మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే హక్కు లేని వ్యక్తులు ఏ రకంగా ఒక వ్యక్తి చావు కారణం అవుతారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. అంతేకాదు, విశాఖపట్నం పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కలిసి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా టీడీపీ ఎక్స్ వేదికగా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. దీనికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ ఉదయం నుంచి కూడా 2-3 ఎక్స్ వేదికగా కూడా పోస్టులు పెట్టింది. ఒకటి మే 2021 మేన డాక్టర్ సుధాకర్కి సంబంధించి మానసిక పరిస్థితి బాగోలేక గుండెపోటుతో ఆయన మరణించారు. దాదాపుగా 4 సంవత్సరాలు గడుస్తున్నా తెలుగుదేశం పార్టీ ఇంకా ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. అలాగే మామను వెన్నుపోటు పొడిచిన జగన్ చంద్రబాబు ఈరోజు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడవడానికి ఏమాత్రం కూడా వెనుకడిగే ప్రసక్తే లేదని చెప్పి మరొక పోస్ట్ను కూడా వారు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీరు చూసుకుంటే మెడికల్ కాలేజీ వ్యవహారానికి సంబంధించి నర్సీపట్నం పర్యటన చేస్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా అక్కడి నుంచి ఆ ప్రాంతం మొత్తం కూడా భారీ ఎత్తున పెద్ద హోర్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హోర్డింగ్స్ని ట్యాగ్ చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ వేదిక మరికొన్ని పోస్టులను పెట్టిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే జగన్ మెడికల్ కాలేజీ పర్యటన నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. మరికొద్దిసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ 2 పార్టీల మధ్య కూడా మెడికల్ కాలేజీ వేదికను బేస్ చేసుకొని మధ్యలో డాక్టర్ సుధాకర్ కుటుంబం రావడంతో కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్స్ వేదికగా ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే జగన్ విశాఖపట్నం నుంచి నర్సీపట్నం బయలుదేరుతున్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతంలో భారీ ఎత్తున హోర్డింగ్స్ పెట్టారు. సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ. సో ఈ నేపథ్యంలో దళిత సంఘాలు జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తాయా లేదా అనే దానికి పోలీసులు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు జగన్ పర్యటనకు సంబంధించి విధ్వంసం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చేపించాలని చెప్పి టీడీపీ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సోమ్య, శివ, మరేంటి ఇప్పుడు వైసీపీ
వైసీపీ నుంచి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాతనే మీకు లేదంటే పర్యటన అడ్డుకుంటామని ఒకవైపు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి వైసీపీ ఏమంటోంది? పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే వైఎస్ఆర్సీపీ పెట్టిన ఎక్స్పోజ్ని మనం కనుక పరిశీలిస్తే ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంది టీడీపీ, అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా మెడికల్ కాలేజీలు చేస్తూ ఉంది కాబట్టి టీడీపీ జగన్ పర్యటనని డైవర్ట్ చేసే అంశాన్ని పెట్టుకునేందుకే సుధాకర్ ఎపిసోడ్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ రకమైన స్వార్థపు రాజకీయాలు, డైవర్ట్ రాజకీయాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అలాగే మే 21 చనిపోయినప్పుడు, అంటే 2021 మేలో చనిపోయిన సుధాకర్ అంశాన్ని 4 సంవత్సరాల తర్వాత కూడా వాడుకుంటూ ఇంకా దాన్ని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి ఎక్స్లో పోస్ట్ పెట్టింది. అంటే ఖచ్చితంగా సుధాకర్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించట్లేదు అనేది క్లారిటీగా చెప్పినట్లు కూడా కనిపిస్తోంది. నిజంగా సుధాకర్ కుటుంబాన్ని కనుక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పరామర్శించే అవకాశం ఉంటే ఈ పాటికి ఆ కుటుంబానికి సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే అంశాన్ని కూడా తమ అధినేత మరికొద్దిసేపట్లోనే సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని చెప్పి అదే వెక్స్ వేదికగా కూడా వారు కౌంటర్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. సో సుధాకర్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించట్లేదు. ఆయన మెడికల్ కాలేజీ అంశాన్నే ప్రధానంగా కూడా ఈరోజు బేస్ చేసుకున్నాడు కాబట్టి ఆయన నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్తారు. అక్కడ గత ఆయన ప్రభుత్వం ఆయన జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, తాజాగా ప్రభుత్వం తీసుకున్న వ్యవహారం ఏంటి అనే దానికి సంబంధించి ఆయన వివరిస్తారు తప్ప ఎక్కడా సుధాకర్ గురించి కానీ ఆయన కుటుంబం గురించి కానీ ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సౌమ్య, శివ, అండ్ ఇంకోటి ట్వీట్లో మనం చూడొచ్చు, హఠాత్తుగా ఇవాళ ఉప్పాడ పర్యటన కూడా ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్తూ ఉన్నారు. హఠాత్తుగా పెట్టారా లేదంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాకినాడ జిల్లాకి సంబంధించి ప్రధానంగా మత్స్యకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు గత 2 నెలల కాలంగా కూడా వివిధ దేశాల్లో చిక్కుకొని ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చే అంశానికి సంబంధించి కాకినాడ ఎంపీ శ్రీనివాస్ కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గత 2 నెలల కాలంగా. అయితే ఇటీవల కాలానికి సంబంధించి చూసుకుంటే వాళ్ళందరినీ కూడా స్వదేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో వారిని విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వారి ప్రాంతానికి ఉప్పాడకు తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారికి సంబంధించి వారికి ఉన్న సాధక బాధలేంటి, వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు కాకినాడ పర్యటనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గత 20 రోజులుగా కూడా ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోవడం, మధ్యలో ఒక 10 రోజుల పాటు ఆయన జ్వరంతో అనారోగ్య బారిన పడ్డ నేపథ్యంలో 2 విడతలుగా ఆయన కార్యక్రమం అయితే వాయిదా పడింది. వాస్తవానికి గత నెల చివరిలో కానీ ఈ నెల మొదటి తేదీల్లోనే డిప్యూటీ సీఎం కాకినాడ పర్యటన చేయాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ సడన్గా జగన్ పర్యటన రావడం, ఆ తర్వాత అదే రోజు సైబర్ టెన్నిస్ అంటే వేరువేరుగా ఒకదానికి సంబంధం లేని రీతిలోనే ఈ ప్రోగ్రాములు 2 ప్రోగ్రాములు కూడా ఫిక్స్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల మొదటి వారంలో వైసీపీ ఫిక్స్ చేసుకుంది. 4 రోజుల క్రితం జనసేన ఫిక్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.